ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు కంపోజ్ యాక్షన్ గురించి వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఇది మనకి కొన్ని కేసెస్‌లో చాలా ఉపయోగపడుతుందనమాట. అదేంటనేది గూడా మనమైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో, బేసికల్‌గా కంపోజ్ యాక్షన్ లైక్ వి కెన్ స్టోర్ సంథింగ్. అంటే ప్రీవియస్ యాక్షన్ నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని స్టోర్ చేయొచ్చు. ఓకే. లేకపోతే ఒక డమ్మీ డేటాని స్టోర్ చేయొచ్చు. అది టెంపరరీగా. ఓకే. మీకేదైతే ఫ్లో ఉందో, ఫ్లోలో మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి గదా! ఆ మల్టిపుల్ యాక్షన్స్‌లో ఉన్న అవుట్‌పుట్‌ని టెంపరరీగా స్టోర్ చేయడానికి మీరు ఈ కంపోజ్ యాక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా హార్డ్ కోడ్ చేసిన వాల్యూస్ యూజ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఎక్స్‌ప్రెషన్ రాసుకోవచ్చు. జేసన్ రాసుకోవచ్చు. We can write it anything అన్నమాట. Okay, it's kind of a temporary storing purpose. We can use this compose action. సో ఇది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనం అయితే ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో నేను ఆల్రెడీ పవర్ ఆటోమేట్ ఓపెన్ చేశా కదా! సో ఒక ఫ్లో క్రియేట్ చేస్తాను ఫాస్ట్‌గా. ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది. సో నేను వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! సో ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో తీసుకుందాం. అండ్ పేరు ఏదో ఒకటి అండి. సో కంపోజ్ ఫ్లో ఇన్ఫో. ఓకే. సో క్రియేట్. అలానే మనం సో వేరే దానికి స్విచ్ అవుదాం అనమాట. అంటే ఇది న్యూ యూజర్ ఇంటర్ఫేస్ కదా! ఓల్డ్ యూజర్ ఇంటర్ఫేస్‌కి సో స్విచ్ అవుదాం. ఓకే. లోడ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్ క్లాస్‌లో ఇన్పుట్ ఇయన్నీ కూడా డీటెయిల్‌గా చూసాము. ఓకే. ప్రాక్టికల్‌గా ప్రతిదీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చేసరికి కంపోజ్ యాక్షన్. ఓకే. ఇక్కడ మనకి ట్రిగ్గర్ ఉంది గదా! ఇదొచ్చేసరికి ట్రిగ్గర్ అండ్ అట్‌లీస్ట్ ఒక యాక్షన్ కూడా ఉండాలి. అంటే మీరు ఒక ఫ్లో క్రియేట్ చేసినప్పుడు అట్‌లీస్ట్ ఒక ట్రిగ్గర్ అండ్ మల్టిపుల్ యాక్షన్స్ లేదా అట్‌లీస్ట్ ఒక యాక్షన్ అయినా ఉండాలన్నమాట. సో, దానికోసం ఇక్కడ నెక్స్ట్ న్యూ స్టెప్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది. ఓకే. బేసికల్‌గా ఇక్కడ న్యూ స్టెప్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మనకేం కావాలి కంపోజ్ యాక్షన్. ఓకే. సో, కంపోజ్ చూడండి ఇక్కడ డేటా కంపోజ్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ నేనేం చెప్పాను? హార్డ్ కోడ్ చేయొచ్చు. లేదైనా ఎక్స్‌ప్రెషన్ రాసుకోవచ్చు. వి కెన్ డూ వాటెవర్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే. సో, సేవ్ చేసి టెస్ట్ చేద్దాం ఇది. ఓకే. సో, టెస్ట్ మాన్యువల్లీ టెస్ట్ రన్ ఫ్లో డన్. ఓకే. ఫ్లో అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇదే కదా ఇచ్చింది. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్ అనేది ఇలా మనం ఏంటంటే క్రియేట్ చేసుకోవచ్చు. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మనకిక్కడ రకరకాల ఆప్షన్స్ చూసారా? ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి గదా! దీని మీద రైట్ క్లిక్ ఇస్తే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి గదా! వాటి గురించి నేను చెప్తాను. సో, ఫస్ట్‌ది పేరు మారుస్తానండి. ఓకే. సో, ఫస్ట్ టెస్ట్, టెస్ట్ పేరేదైనా ఎంచుకోవచ్చు. అంటే మనం దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్. ఈ రీనేమ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈ పర్టిక్యులర్ యాక్షన్ యొక్క పేరనేది మార్చుకోవచ్చు. అలానే సో, కామెంట్ గూడా యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ లర్నింగ్ పర్పస్. లర్నింగ్ పర్పస్. ఓకే. ఒక కామెంట్ అనేది అంటే ఈ పర్టిక్యులర్ యాక్షన్‌కి నేను కామెంట్ అనేది చేశాను. ఓకే. ఓకే. సో, లోడ్ అవుతుంది. సో, కామెంట్స్ అనేది ఇలా గూడా మీరు సేవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, బేసికల్‌గా కామెంట్ అనేది ఇక్కడ రావాలి. వస్తది ఒక్క నిమిషం. కామెంట్ చూసారా?
ఆల్రెడీ ఒక కామెంట్ ఉందన్నమాట. ఓకే. మీకు ఈ పర్టికులర్ దాంట్లో ఏమేమి కామెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరైతే తెలుసుకోవచ్చు. లేదా సో ఇలా కూడా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే. ఎంటర్. ఓకేనా? సో ఇలా రకరకాలుగా ఉంటుంది గైస్. అంటే మీరు ఏదైనా ట్యాగ్ చేసుకోవచ్చు. అంటే ఒక పర్టికులర్ పర్సన్ ట్యాగ్ చేసుకొని మీరు కామెంట్ చేయొచ్చు. లేదా జనరల్‌గా కామెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది ఒక ఆప్షన్. దాని తర్వాత సో మీరు డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు అనమాట. ఓకే. నోట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో హాయ్ ఫర్ ఆటో మినిట్స్. దిస్ ఈస్ దిస్ ఈస్ కంపోజ్ యాక్షన్. చూసారా? సో ఇది నోటు. సో మీరు అబ్జర్వ్ చేస్తే కామెంట్స్‌కి, నోట్‌కి డిఫరెన్స్ అనేది మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఆల్రెడీ సేవ్ చేశా కదా! లెట్ మీ డు ద రిఫ్రెష్. ఓకే. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే. స్టిల్ లోడింగ్. ఒక్కోసారి కొంచెం స్లోగా ఉన్నప్పుడు మనకి లోడింగ్ అనేది టైం తీసుకుంటుందన్నమాట. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్. ఈవెన్ దో నేను సేవ్ చేశా కదా! ఒక్క నిమిషం. కంపోజ్. సో టెస్ట్ సేవ్ చేసా కదా! ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ అంతే. సేవ్. సో కామెంట్. హలో. ఓకే. సో రన్ చేస్తున్నాను ఇది మాన్యువల్లీ ఫ్రంట్లో. డన్. ఓకే. ఎగ్జిక్యూట్ అయింది కదా! ఎడిట్ చేద్దాం. సో ఇలా కామెంట్ చేయొచ్చు అండ్ రీనేమ్ చేయొచ్చు. సో రీనేమ్ కూడా చేశాను కదా ఆల్రెడీ. బట్ ఎందుకు ఇది మిస్ అయిందో అర్థం కావటం లేదు. నోట్ కూడా యాడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ జస్ట్ టెస్ట్. ఓకే. సో నోట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తున్నాను. ఓకే. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా! సో రీనేమ్ చేయొచ్చు, నోట్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఓకే. సో మీరు కామెంట్స్‌కెళ్తే ఆ పర్టిక్యులర్ ఫ్లోలో ఏమేమి కామెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా సో మీకైతే తెలియటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో పీక్ కోడ్. ఓకే. సో ఏదైతే కోడ్ ఉందో అంటే మనం ఏదైతే డిఫైన్ చేసినామో అది కోడ్ చూసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ ఏంటిది? టెస్ట్ డేటా. డిస్క్రిప్షన్ ఏంటిది? సో దిస్ ఈజ్ జస్ట్ టెస్ట్ అనమాట. ఇలా మనం ఏంటంటే కోడ్ అనేది కూడా అంటే మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో అది అండ్ ఇది వచ్చేసరికి కోడ్ అనమాట. ఇలా మనం స్పెసిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిలీట్ చేయొచ్చు. ఓకే. సో డిలీట్ కూడా చేసుకోవచ్చు మీకిష్టం లేకపోతే. దట్స్ ఇట్ అనమాట. ఇలా రకరకాలుగా సో మనం ఏంటంటే ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో ఇప్పుడు కొన్ని కంపోజ్ యాక్షన్‌లు తీసుకున్నాను చూడండి. సో ఇంకోటి కూడా తీసుకున్నాను. కంపోజ్ యాక్షన్. సో కంపోజ్ ఇంకోటి కూడా తీసుకుంటాను. జస్ట్ నేను మీకు చెప్తాను ఏంటనేది కంపోజ్. ఓకే గైస్. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ ఏదో ఒకటి ఇస్తాను ఇక్కడ. జస్ట్ డేటా డెమో హలో. ఓకే. ఇలా నేను ఒక 3 కంపోజ్ యాక్షన్స్ అయితే తీసుకున్నాను. ఇయన్నీ ఎందుకు తీసుకున్నానంటే పేర్లు కూడా మారుస్తాను చూడండి. థర్డ్ చెప్తాను మీకెందుకు ఏంటనేది. సెకండ్
ఫస్ట్. ఓకే. సో, ఇప్పుడు ఇది ఒక ట్రిగ్గర్ అండ్ ఇక్కడ 3 కంపోజ్ యాక్షన్స్ ఉన్నాయి గదా! మీరు కావాలంటే ఈటిని మూవ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే. ఇందాకెలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అంటే బిట్వీన్ ద ఫ్లోలో మీరు యాక్షన్స్ అనేది మూవ్ చేసుకోవచ్చనమాట. మీకు ఎలా కావాలంటే అలా. ఓకే. సో, దానికోసమే నేను 3 కంపోజ్ యాక్షన్స్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా? అలానే మీకు కావాలంటే ఇన్ బిట్వీన్ గూడా మీరు ఒక స్టెప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఉంటుంది స్టెప్పు, లేదా ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ ఉంటుంది. కాకపోతే మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ యాన్ యాక్షన్, యాడ్ ఏ ప్యారలల్ బ్రాంచ్ అని ఉంటది. బట్ దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫర్ టైమింగ్ నేను యాక్షన్ యాడ్ చేస్తున్నాను. సో, కంపోజ్ ఓకే. దీన్ని తీసుకుందాం. హలో డేటా. ఓకే. సో, లెట్స్ ట్రై టు టెస్ట్. ఒకసారి రన్ చేద్దాం. అట్‌లీస్ట్ మనకు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా మీకు అర్థం అవ్వాలి కదా! సో, దానికోసం అన్నమాట. ఏముండదు ఇక్కడ పెద్దగా. సో, బట్ ఏంటంటే మనం యాక్షన్స్ అనేది ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి మూవ్ చేసుకోవచ్చు. అండ్ రీనేమ్, కామెంట్ ఓకే. డిలీట్ చేసుకోవచ్చు. కోడ్ చూసుకోవచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి. క్లిప్ టు మై ఆహ్, కాపీ టు మై క్లిప్ బోర్డ్ ఉంది కదా! కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏముందో మై క్లిప్ బోర్డ్ ఉంది కదా! థాట్స్ ఇట్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లోలో మీరు కొన్ని యాక్షన్స్ యాడ్ చేసుకున్నారు. దాన్ని డూప్లికేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏదైతే థర్డ్ యాక్షన్ ఉందో ఏం చేశాను? రైట్ క్లిక్ వచ్చి ఇక్కడ కాపీ టు మై క్లిప్ బోర్డ్ అని క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేయంగానే మీరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ మై క్లిప్ బోర్డ్ ఉంటుంది కదా! దాని మీద కాపీ చేస్తే సరిపోతుంది. ఓకే. ఆటోమేటిక్‌గా అది డూప్లికేట్ అవుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి. సో, థర్డ్ టు 3 బేసికల్‌గా థర్డ్ అనేది దాన్ని కాపీ చేసి 2 సార్లు నేను డూప్లికేట్ చేశాను. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. వి నీడ్ టు అండర్‌స్టాండ్. అలానే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటిది? సెట్టింగ్స్. ఓకే. సెట్టింగ్స్‌లో మనకి అవుట్‌పుట్‌ని అంటే ఏదైతే ఇన్‌పుట్ ఉందో దాన్ని సెక్యూర్ చేసుకోవచ్చనమాట. చూడండి ఇక్కడ డన్ అని చేశాను. అబ్జర్వ్ చేసారా? ఏటికెలా ఉంది? ఏటికెలా ఉంది? సో, అదనమాట డిఫరెన్స్. అంటే మీరేదైతే ఇన్‌పుట్ ఉందో దీన్ని సెక్యూర్ చేశారు. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తాను చూడండి మీకు క్లియర్‌గా తెలుస్తది. అంటే సెక్యూర్ చేసిన దానికి, సెక్యూర్ చేయని దానికి ఏంటి డిఫరెన్స్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఫ్లో రన్ అయింది. ఏమొస్తుంది గైస్? కంటెంట్ నాట్ షోన్ డ్యూ టు సెక్యూరిటీ కాన్ఫిగరేషన్. అంటే ఈ పర్టిక్యులర్ ఏదైతే కంపోజ్ యాక్షన్‌లో మనం సెక్యూర్ ఎనేబుల్ చేసాం కాబట్టి దాని యొక్క ఇన్‌పుట్ అనేది మనం డైరెక్ట్‌గా చూడటానికి వీల్లేదు. ఓకే. అదే వేరే వాటికనుకోండి చూడండి ఇక్కడ. డైరెక్ట్‌గా చూడొచ్చు. హలో వాటెవర్ ఇట్ ఈస్. అంటే మీరు ఏది ఇన్‌పుట్ ఇస్తే అది మీరిక్కడ చూడొచ్చన్నమాట. బట్ సెక్యూర్ ఎనేబుల్ చేసినందుకు ఇక్కడ కంటెంట్ అనేది చూడటం ఓకే. యూ అండర్‌స్టాండ్ రైట్? ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటుంటాయి. ఓకే. సో, అర్థమైంది కదా! సో, కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ వాంట్. సో, డిలీట్ చేస్తున్నాను. అలానే ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ పేర్లు మారుస్తున్నాను. పవర్ ఆటోమేట్ ఏదో మైక్రోసాఫ్ట్ యాప్. ఇలా నేను ఇన్‌పుట్స్ ఇచ్చాను. ఓకే. సో, ఈ కంపోజ్ యాక్షన్‌కి ఇన్‌పుట్ ఇచ్చాను. దీనికి ఇన్‌పుట్ ఇచ్చాను. అయితే ఇప్పుడు నేనేంటంటే ఏదైతే మనకి ఇన్‌పుట్ వస్తుందో దాన్ని మనం కాల్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి కంపోజ్ అవుట్‌పుట్స్ అండ్ సెకండ్ అవుట్‌పుట్స్. అంటే ఇక్కడ మనం పేరేమి ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పేరిస్తాను చూడండి. రీనేమ్
టెస్ట్ కంపోజ్. చూడండి ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది. ఓకే. అంటే ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి, మీరు ఇవ్వలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఫ్లో డిజైన్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఫ్లో చెక్‌లో వార్నింగ్స్ వస్తుంటాయి. ఓకే. సో, దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ అనే దాంట్లో ఇన్పుట్ అనేది అంటే ఎర్రర్స్, వార్నింగ్స్ 2 చూపిస్తది. కొన్ని కేసెస్‌లో మనం వార్నింగ్స్ అనేది ఇగ్నోర్ చేసుకోవచ్చు. బట్ ఎర్రర్స్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అంటే సొల్యూషన్ ఇవ్వాలి. లేకపోతే ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎర్రర్ వస్తుందన్నమాట. ఓకే. అదనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి టెస్ట్ కంపోజ్ సెకండ్ అంటే ఇక్కడ మనకి 2 యాక్షన్స్ ఉన్నాయి గదా! సెకండ్ అనేది ఒక యాక్షన్, ఇది ఒక యాక్షన్. ఈటి నుంచి వచ్చిన అవుట్‌పుట్ అంటే దీని నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని దీంట్లో స్టోర్ చేయొచ్చు. లేకపోతే దీని నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని దీంట్లో స్టోర్ చేయొచ్చు. అదే గదా మీనింగ్ ఇందాక. సో, వి కెన్ స్టోర్ ఆర్ వి కెన్ హోల్డ్ టెంపరరీ ఫర్ ద ఇన్‌కమింగ్ యాక్షన్ యొక్క అవుట్‌పుట్ అన్నమాట. ఓకే. సో, థట్ ఈస్ ద మీనింగ్. ఇప్పుడు చూడండి. నేను టెస్ట్ కంపోజ్‌లో ఉన్నదాన్ని దీంట్లో స్టోర్ చేస్తా. లెట్స్ సీ దట్. ఇది వర్క్ అవుతుందా లేదా కూడా చెక్ చేద్దాం. సో, ఇయన్నీ గూడా బేసిక్స్ ఏందంటే, నేను చాలా డీటెయిల్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు అన్నీ గూడా అర్థమవుతాయనే ఉద్దేశంతోటనమాట. ఓకే. చూడండి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇక్కడ ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో, ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని ఈ పర్టిక్యులర్ యాక్షన్‌కి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశాను. మీరు కావాలంటే మల్టిపుల్ తీసుకోవచ్చు. ఓకే. అంతేగాని ఒకటే తీసుకోవాలని రూల్ లేదు. చూడండి. సో, ఇదొచ్చేసరికి మీరు మౌస్ అవుట్ చేస్తే తెలుస్తదనమాట. ఎక్కడి నుంచి ఏంటనేది. సో, అవుట్‌పుట్స్ ఆఫ్ టెస్ట్ కంపోజ్. అవుట్‌పుట్స్ ఆఫ్ సెకండ్ అనమాట. ఓకే. అందులో మీరు హార్డ్ కోడ్ చేయొచ్చు, డైనమిక్‌గా రాసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. లోడ్ అవుతుంది. కంట్రోల్ డన్. వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటో. ఓకే. అలానే ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఉన్న అవుట్‌పుట్, దీంట్లో ఉన్న అవుట్‌పుట్ రెండిటిని గూడా ఈ పర్టిక్యులర్ యాక్షన్‌లోకి నేను సో, ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశాను. ఇలా మనకేంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీరు మనం హార్డ్ కోడ్ చేసాం ఒకటి ఇంతకుముందు. అంటే హార్డ్ కోడ్ అంటే దిస్ ఈజ్ ఇలా ఇచ్చినాం. అలానే ప్రీవియస్ యాక్షన్ యొక్క అవుట్‌పుట్‌ని గూడా దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేసినాం. అలానే మీరు ఇక్కడ చూసుకుంటే మాన్యువల్లీ ట్రిగ్గర్ ఫ్లో ఉంది గదా! డేటు, ఫుల్ అడ్రెస్, కంట్రీ ఇది గూడా ఇవ్వొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో, యూజర్ నేమ్ ఇద్దాం. లెట్స్ సీ దట్. రన్ చేద్దాం. డన్. ఓకే. సో, యూజర్ నేమ్ ఏంటిది గైస్? అంటే ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ చేసేదనమాట ఇయన్నీ గూడా. సో, నాది కాదు. బట్ ఇక్కడ మీకేం చెప్పదలుచుకున్నానంటే, మామూలుగా ఇక్కడ ఉన్నయి గూడా మనం దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఇందాక చేసినట్టుగా సెకండ్ టెస్ట్ కంపోజ్ ఎలా అయితే వాటి యొక్క అవుట్‌పుట్‌ని దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేసామో, సో, ప్రతిదానికి ఇవ్వొచ్చనమాట. ఓకే. అండ్ మోర్ ఓవర్ మీరు ఎక్స్‌ప్రెషన్స్ గూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, డేట్ ఏముందో చూద్దాం. యూటీసీ నౌ. ఓకే. సో, ఈటి గురించి నేను తర్వాత చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. సో, ఇది స్టాంప్ రిటర్న్ చేస్తుందనమాట. లెట్స్ సీ దట్. ఓకే. డన్. చూసారా గైస్? స్టాంప్ రిటర్న్ చేస్తుంది గదా! సో, ఇలా మనం ఏంటంటే కంపోజ్ యాక్షన్‌ని హార్డ్ కోడ్ చేయొచ్చు, డైనమిక్ ఎక్స్‌ప్రెషన్స్ రాయొచ్చు, లేకపోతే ప్రీవియస్ యాక్షన్ యొక్క అవుట్‌పుట్‌ని ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ వేస్‌లో మనం అయితే డిఫైన్ చేసుకోవచ్చు. సో, మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంప్లికేటెడ్ ఏముండదు. సో, డిలీట్ చేస్తున్నాను అన్నీ గూడా. ఓకే. సో, దాని తర్వాత వేరియబుల్స్.
ఓకే. సో, వేరియబుల్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలేంటి? ఎన్ని రకాల వేరియబుల్స్ ఉన్నాయి? ఎలా ఏంటి అనేది కూడా మనం విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇన్ పవర్ ఆటోమేట్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్, మానిప్యులేట్ డేటా వైల్ ఫ్లో ఈజ్ రన్నింగ్. అంటే మనం ఏదైతే ఫ్లో క్రియేట్ చేస్తామో కొన్ని కేసెస్‌లో మనం వేరియబుల్స్ అనేది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే టెంపరరీగా డేటాని స్టోర్ చేయడానికి. ఓకేనా? మనం ఫ్లో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రన్ అయ్యేటప్పుడు ఇన్ బిట్వీన్ కొన్ని కేసెస్‌లో డేటా అనేది టెంపరరీగా హోల్డ్ చేయాల్సుంటుంది. అలాంటి కేసెస్‌లో ఈ వేరియబుల్స్ అనేది ఇట్స్ రియల్లీ హెల్ప్‌ఫుల్. అయితే మనకి రకరకాల వేరియబుల్స్ ఉంటాయి. టైప్స్ మీరు చూసుకుంటే స్ట్రింగ్ వేరియబుల్ ఉంటది, ఇంటిజర్ వేరియబుల్ ఉంటది, ఫ్లోట్ ఉంటది, బూలియన్ ఉంటది, అరే ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ఏమేమి ఉంటాయి? స్ట్రింగ్, ఇంటిజర్, ఫ్లోట్, బూలియన్, అరే, ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. సో, అది ఎలా ఏంటి అనేది కూడా మనమైతే ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇక్కడ జస్ట్ వేరియబుల్స్ అనేవి క్లిక్ చేయండి. సెర్చ్ చేయండి. ఓకే. సో, బేసికల్‌గా వేరియబుల్స్‌లో ఒక్క నిమిషం. సో, ఏమేమి ఉన్నాయి? ఇనిషియలైజ్ వేరియబుల్స్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, సెట్ వేరియబుల్, అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్, అపెండ్ టు అరే వేరియబుల్. అంటే వేరియబుల్స్‌లో ఇన్ని రకాల యాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయన్నమాట. ఓకే. మనం ఒక్కో దాని గురించి ప్రాక్టికల్‌గా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్‌దొచ్చేసరికి ఇనిషియలైజ్ వేరియబుల్. అంటే బేసికల్‌గా ఇనిషియలైజ్ వేరియబుల్ ఏందంటే, మనం ఒక వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేయాలి. లైక్ సీక్వెల్‌లో మనం డిక్లేర్ చేస్తాం చూడండి అదనమాట. అదే డాక్స్‌లో అనుకోండి వేర్ చేస్తాం. బేసికల్‌గా మనం ఏం చేస్తాం సీక్వెల్‌లో డిక్ సారీ డిక్లేర్, సో, ఈఎంపీని ఇలా ఇస్తాం. అదే డాక్స్‌లో అనుకోండి వేర్ ఈఎంపీని. ఇలా అంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక్కో విధంగా మనమైతే డిఫైన్ చేస్తుంటాం అన్నమాట. బట్ ఇక్కడికొచ్చేసరికి సో, ఫస్ట్ వేరియబుల్ నేమ్. ఓకే. మీరేదైతే వేరియబుల్ డిఫైన్ చేయాలనుకున్నారో దాని యొక్క పేరు అండ్ డేటా టైపు అండ్ వాల్యూ. సో, ఇక్కడ చూసుకుంటే సో, ఈఎంపీ నేమ్ ఇస్తున్నాను. అండ్ ఈఎంపీ నేమ్ వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైపు. సో, వెంకటేష్. థాట్స్ ఇట్. ఓకే. ఇక్కడ నేనేం చేశానంటే, ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. సో, దానికి ఎంప్లాయీ నేము అండ్ డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అండ్ వాల్యూ వచ్చేసరికి వెంకటేశ్వర్లు. అలానే ఇంకోటి కూడా తీసుకుంటాను. వేరియబుల్స్ ఇనిషియలైజ్, సో, ఈఎంపీ ఐడి. ఎంప్లాయీ ఐడి ఏంటిది? ఇంటీజర్. ఓకే. సో, 10. సో, ఇలా మీరు అన్నీ డిఫైన్ చేసుకోవచ్చు. సో, నేనైతే మీకోసం అన్నీ చెప్తాను. సో, వేర్ కోర్స్ ఇన్ఫో. సో, ఇదొచ్చేసరికి అరే తీసుకుంటాను. గైస్ అరే డేటా టైపు ఆబ్జెక్ట్‌కి డిఫరెన్స్ ఏందంటే అరే అంటే ఇలా ఉంటుంది. అదే ఆబ్జెక్ట్ అంటే ఇలా ఉంటుంది. గుర్తుంచుకోండి. అరేకి, ఆబ్జెక్ట్‌కి అది అన్నమాట మీనింగ్. నేను నిన్న గూడా చెప్పాను గుర్తుంచుకోవాలి. సో, థాంక్స్ పవర్ బిఐ అరేల వాల్యూస్ అన్నమాట. ఓకే. సో, మెష్ ఫ్యాబ్రిక్. ఇక్కడ నేను ఒక అరే వేరియబుల్ క్రియేట్ చేసి, ఆ అరే వేరియబుల్‌కి ఒక 3 వాల్యూస్ స్పెసిఫై చేస్తాను. ఓకే. చూడండి ఇక్కడ. సో, వేరియబుల్ నేమ్ వచ్చేసరికి వేర్ కోర్స్ ఇన్ఫో అండ్ డేటా టైపు అండ్ ఒకటి వాల్యూస్. దాని తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. సో, వేరియబుల్స్ ఇనిషియలైజ్, ఇక్కడ వేర్ కండిషన్ చెక్. బూలియన్ తీసుకుంటాను. ట్రూ ఆర్ ఫాల్స్. మీ అందరికి తెలుసు బూలియన్ అంటే నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో, దాని తర్వాత ఫైనల్‌గా ఇంకొకటుంది ఆబ్జెక్ట్ అనమాట. ఫ్లోట్ అంటే మన ఇంటీజర్, ఫ్లోట్ 2 కూడా ఇట్స్ క్వైట్ వెరీ సిమిలర్. ఫ్లోట్ అంటే నథింగ్ బట్ డెసిమల్ కైండ్స్. ప్రొడక్ట్ ప్రైస్ ఉంది. 19.234 అలా సంథింగ్ అనమాట. ఓకే. సో, వేరియబుల్స్ ఇనిషియలైజ్, సో, వేర్
ఆబ్జెక్ట్ 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 అంటే ఏముంటది కీ వాల్యూ పేస్ ఉంటాయి. సో నిన్న కూడా నేను చెప్పాను. సో ఎంప్లాయీ నేమ్, ఓకే. సో ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. ఇది వచ్చేసరికి అరే, ఇది వచ్చేసరికి ఆబ్జెక్ట్. దట్స్ ఇట్. ఓకే. ఇలా నేనేంటంటే మల్టిపుల్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేశాను. ఇది ఫస్ట్ టెస్ట్. ఓకే, సారీ టెస్ట్ కాదు, ఇది స్ట్రింగ్ వేరియబుల్. ఇది వచ్చేసరికి ఇంటీజర్, ఇది వచ్చేసరికి అరే, ఇది వచ్చేసరికి బూలియన్, ఇది వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనమాట. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా డిఫైన్ అనేది చేసుకోవడానికి పాసిబిలిటీ. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, అన్ని కూడా చెక్ చేద్దాం నిజంగా వర్క్ అవుతున్నాయా. ఏదైనా ఇష్యూ ఉంటే మనకి ఇమీడియట్గా ఎర్రర్ త్రో చేస్తాం. చూడండి, అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయినాయి. చెక్ చేద్దాం. ఓకే, సో మీరు చూసారు కదా వేరియబుల్స్ నేము, టైపు, స్ట్రింగ్, వాల్యూ, ఇంటీజర్. అలానే ఇక్కడ చూసుకుంటే అరే, మ్యాక్స్, పవర్ బి, ఎంఎస్ ఫ్యాబ్రిక్, అండ్ ఇది వచ్చేసరికి సో బూలియన్, ఇది వచ్చేసరికి ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా, వెరీ ఈజీ. ఇక్కడ పెద్ద కష్టం అయితే ఏముండదు అనమాట, జస్ట్ బేసిక్స్. ఓకేనా, ఎవరికైనా అర్థమవుతాయి అండి. దాని తర్వాత ఏమున్నాయి వేరియబుల్స్ లో సెట్ వేరియబుల్ అని. ఓకే, కాబట్టి నేను డిలీట్ చేద్దాం. డిలీట్, డిలీట్. ఓకే, we can keep as it వేరియబుల్స్. ఓకే, ఆల్రెడీ ఇనిషియలైజ్ వేరియబుల్ చూసుకున్నాం. దాని తర్వాత సెట్ వేర్. ఓకే, సెట్ వేరియబుల్ అనేది ఏంటంటే మనం వాల్యూని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి ఉంది కదా, దీనికి నేను వాల్యూ ఇవ్వటం లేదు. ఓకే, జస్ట్ ఇనిషియలైజ్ చేశాను. ఓకేనా, వాల్యూ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు రెడ్ మార్క్ లేదనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఆప్షనల్. ఈ పర్టికులర్ వేరియబుల్కి నేను వాల్యూ ఇస్తాను. దట్స్ ఇట్. ఓకే, లెట్స్ సీ. ఏమొచ్చింది గైస్. ఇలా మనం ఏంటంటే వాల్యూ సెట్ చేసుకోవచ్చు. అలానే కావాలంటే ఓవర్ రైడ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వేరియబుల్స్ తీసుకుంటారు. వేరియబుల్స్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది కదా. సో దిస్ ఈస్ టెస్ట్, టెస్ట్ ఎంప్లాయీ వేరియబుల్. ఓకే, బేసికల్గా ఏమి ఇచ్చాను గైస్, ఎంప్లాయీ నేమ్కి వెంకటేశ్వర్లు ఇచ్చాం. ఓకే, ఎంప్లాయీ నేమ్ అనే వేరియబుల్కి వాల్యూ ఇచ్చా, వెంకటేశ్వర్లు ఇచ్చాను. సో బట్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, దిస్ ఈజ్ జస్ట్ ఈఎంపి వేరియబుల్. ఓకే, అంటే ప్రీవియస్గా ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు ఇనిషియలైజ్ చేసేటప్పుడు వాల్యూ డిఫైన్ చేసాను, దాన్ని ఓవర్ రైట్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, డన్. ఏమొచ్చింది, దిస్ ఇస్ జస్ట్ ఈఎంపీ వేరియబుల్. యాక్చువల్గా ఏముంది ఇనిషియల్గా, అంటే మనం వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఏముంది వెంకటేశ్వర్లో, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏముంది, సో దిస్ ఇస్ జస్ట్ టెంపో వేరియబుల్. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ నేను కావాలంటే కంపోజ్ యాక్షన్లో తీసుకోవచ్చు. ఓకే, యూ కెన్ స్టోర్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కంపోజ్ యాక్షన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి నేర్చుకుంటా ఉండాలన్నమాట. అప్పుడే మనకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ వేరియబుల్ చూడండి, ఇక్కడ ఏమున్నాయి వేరియబుల్స్ లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఉంది కదా.
ఓకే. సో ఎంప్లాయీ నేమ్ దాన్ని దీంట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే. వేరియబుల్స్లో ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఉంది కదా, సో ఎంప్లాయీ నేమ్ స్టోర్ చేస్తున్నాం చూడండి. ఏముంది గ్యాస్? దిస్ ఇస్ టెంప్ టెస్ట్ ఎం, దీంట్లో ఏముంది? ఇదేనే కదా. సో ఇలా మనం ఏంటంటే, సో రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అయితే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. మీరు బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే కోర్స్ కొంచెం డెప్త్కి వెళ్ళే కొంచెం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. నేను కామన్ చెప్పను కానీ, బట్ ఇనీషియల్ మనం తెలుసుకుంటే అది కూడా బెటర్ అన్నమాట. ఓకే. సో ఇంకా మనకి నెక్స్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయి? సో ఇనిషియలైజ్ అయిపోయింది, సెట్ అయిపోయింది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్, అపెండ్ టు అరే వేరియబుల్. వీటిని మనం నెక్స్ట్ క్లాస్లో మనం అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.